గురువుగారు కొంతమందికి బంగారం ఏదోలా పడిపోవడమో లేదంటే ఎవరైనా దొంగిలించడమో ఇలాంటివి జరుగుతుంటాయి. అలా పోయిన బంగారం అనేది వస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అలాంటి వాటికి కూడా ఏదైనా సాధన లాంటివి ఉంటాయా? అంటే సాధన ద్వారా పోయిన బంగారాన్ని మనం తిరిగి మళ్ళీ తెచ్చుకోగలమా? తప్పకుండా. ఎందువలనంటే మనకి ఈ బంగారము ఇవన్నీ కూడా తాకట్టు పెడతాం, తాకట్టులో ఉండిపోద్ది, విడిపించుకోలేం. ఆ తర్వాత బంగారం ఉండి కూడా వస్తువు బీరువాలోనే పెడతారు, ఒకడు కూడా వేసుకోడు. బంగారం అప్పిస్తే మంగళసూత్రాలే ఇస్తారు. మా చిన్నప్పుడు మా రైల్వే కోటర్స్లో మా అమ్మగారిని పక్కన వాళ్ళు పాపం పేదవాళ్ళు ఉంటారు కదా రైల్వే కోటర్స్లో, రైల్వే వాళ్ళ భార్యలే ఏమని అడుగుతారు, వదిన మేము పెళ్ళికి వెళ్తున్నాం, మీ మంగళసూత్రాలు ఒకసారి ఇవ్వండి అంటే తాడుతో సహా ఇచ్చేవారు వీళ్ళు. నేను చెప్పేవాడిని ఎంతో కొంత కట్ చేసి ఇచ్చేస్తారనేవాడిని. అయితే ఆ కాలంలో మంచోళ్ళు కాబట్టి పాపం ఏం చేయకుండా ఇచ్చేవారు. ఈ కాలంలో కనుక ఎవరికన్నా బంగారం ఇస్తే ఇంక మళ్ళీ తిరిగి రావు. కాబట్టి అలా నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సాధన ఉంది. అదేమిట్రా అంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి సాధన. ఈ తారా అమ్మవారు ఎవర్రా అంటే ఈ దశమహావిద్యల్లో మొదటి ఉపాసన గురుగ్రహం అధిపతి. అంటే ఎవరికైతే గురుగ్రహం బాగుంటుందో వాళ్ళందరూ కూడా ఈ తారకు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు దేవతలు అంటే ఎవరో కాదు, ఆ ఎనర్జీస్. ఇప్పుడు పార్వతీదేవి శివుడికి ఈ దక్ష ప్రజాపతి వాళ్ళ నాన్న హోమానికి వెళ్ళొద్దు అంటుంటే శివుడు పార్వతీదేవి ఏం చేస్తుంది, శివుడు నేను వెళ్తానని తూర్పేపు వస్తే తార పుట్టింది. ఆయన శివుడు ఏమైనా తప్పించుకోవడానికి ఇప్పుడు మామూలు ఇళ్లలో బంగారం కొను అంటే బంగారం అసలే 2 లక్షలు అయిపోయింది కదా రేటు తులం. భర్త పారిపోతున్నారు. ఒక ఆయన ఉండేవాడు బాలరెడ్డి అని. ఆయన ఏమనేవాడు, ఇదిగో మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు పెడుతున్నారు, రాజు స్వగృహ ఒక 8 లక్షల్లో వచ్చేస్తుంది ఇల్లు పెట్టుకోండి అని అంటే వాళ్ళ ఆవిడ దగ్గర ఓకే అన్నాడు. తర్వాత నాతో ఏమన్నాడు తెలుసా, ఏమన్నా గురుగారు మీరు అలాంటివన్నీ చెప్పకండి, అలాంటివి చెప్తే ముందు అడ్వాన్స్ వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు కట్టమంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు. మా ఆవిడేమో నన్ను కట్టు ఇల్లు కొను 45 లక్షలు లేకపోతే ప్రైవేట్ ఇల్లు కొను అని నన్ను పీడించుకుంది అని అనేవాడు. నిజమతను చెప్పేది. అలాగే పార్వతీదేవి కూడా అంతే. శివుడు నేను పంపనంటే తప్పించుకుంటున్నాడు శివుడు. పార్వతీదేవి పడమరేపు వెళ్తే ఈయన వద్దంటే అక్కడికి వెళ్ళి కాళికాదేవిలాగా అలా దశమహావిద్యలో 10 అవతారాలు ఎత్తేసింది. శివుడు తప్పించుకుందాం వీళ్ళ పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పలేక అని. ఆ విధంగా తారా అమ్మవారి సాధన ఏంటంటే పసుపు కలర్ లక్కీ కలర్. శ్రీరామచంద్రుడు పూజించాడు తారాదేవిని, రావణ బ్రహ్మ పూజించాడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే వామాచారంలో తారాదేవిని పూజించకూడదని కాదు. వామాచారం మనకెందుకు, దక్షిణాచారంలోనే ఇచ్చేసేటప్పుడు అమ్మవారు. ఇప్పుడు బెల్లం ముక్క నివేదన పెడుతున్నాం, అరటిపళ్ళు కూడా అక్కర్లేదు. బెల్లం ముక్క, పటికి బెల్లం ఇలాంటివన్నీ నార్త్ ఇండియాలో అవే పెడతారు. అవే ఇచ్చేటప్పుడు మనం మేకని ఎందుకు కట్ చేస్తాం, కోడిని ఎందుకు కట్ చేస్తాం? తర్వాత ఈ యొక్క యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇస్తే లేకపోతే రావణాసురుడికి ఎందుకు ఇచ్చిందంటే అమ్మవారి దర్శనము, రావణాసురుడు తన 10 తలల్ని కట్ చేసి అవతల పడేశాడు. ఆ నిప్పులో మంటలో ఇలా కట్ చేసేసి అమ్మవారికి సమర్పించాడు. ఎవరైతే యానిమల్ సాక్రిఫైస్ ఇస్తున్నారో, సలహాలు ఇస్తున్నారో, అలాగే ఎవరైతే భక్తులు కూడా అబ్బా గురుగారు చెప్పారు మనం కూడా ఇచ్చేద్దాం మేకనే కోండి అంటే అమాయకంగా తేరగా దొరికినాయి అని మేకలు తేరగా దొరికినాయి ఊరంతా వాళ్ళందరూ కనిపారేసి వీళ్ళ బలిలు ఇవ్వడానికి కోసుకొని తినడానికి అనుకుంటున్నారు. అందుకు కాదు, వీళ్ళ తలలు ఇచ్చేయాలి ఫస్ట్. వీళ్ళ తలలు ఇచ్చేసి ఎవరైతే బలిమ్మంటున్నారో గురువుల తలలు నరికేసేయాలి, సమర్పించాలి అమ్మవారికి. అప్పుడు ప్రసన్నం అవుతుంది అమ్మవారు, అప్పుడు సిద్ధిస్తుంది. అలాగే వీళ్ళు ఉన్నారు చూసావా, ఎవరు చేసేవాళ్ళు, ఈ గురువులు వామాచార పద్ధతులు చెప్పే గురువులు వాళ్ళ శిష్యులు ఎవరైతే ఫాలో అవుతున్నారో షార్ట్ కట్ మెథడ్స్ కోసం లేజీ ఫెలోస్ అంటారు వామాచారంలో వెళ్ళే వాళ్ళని. ఆ వామాచారాలు గేమాచారాలు నా చిన్నప్పుడే చేశాను నేను. వీళ్ళకి తెలియదు ఇంకా పాపం, అవన్నీ వేస్ట్ అని గౌతమ బుద్ధుడిలా జ్ఞానోదయం అయింది కాబట్టి మాకు కూడా ఆపేసి దక్షిణాచారం శంకరాచార్య సాంప్రదాయంలో వెళ్ళండి ఆయన అంటున్నాం. ఎందుకంటే ఆ చేసిన వాళ్ళు క్షేమంగా లేరు, చెప్పిన గురువులు క్షేమంగా లేరు. మాకు కూడా దాని ఎఫెక్ట్ తగిలింది వామాచారం చేయడం వల్ల. అందువలన భ్రష్టుడిని అయిపోయాను ఏకంగా. వామాచార పద్ధతుల్లో చేస్తే భ్రష్టులే అయిపోతాం మనం. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్నీ పోతాయి.
తెలియట్లేదు పాపం. అందుకే నాలాగా అయిపోకండి రా నాయన, మేకలను రక్షించండి, కోళ్ళని రక్షించండి, బర్డ్స్ని రక్షించండి, తినకండి అని చెప్తున్నాను. ఇది అర్థం కావట్లేదు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు నాశనం అయిపోతారు కాబట్టి. అవ్వకూడదు, మా గురువులు అవ్వకూడదు, వాళ్ళు వామాచార పద్ధతి చెప్పేవాళ్ళు అవ్వకూడదు. కమాన్, సేఫ్ సైడ్లో దక్షిణాచారం చేయించండి, డబ్బులు అడగండి, ఏం పర్లేదు. భక్తుల దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ భక్తులు కూడా అసలు ఎవరి వల్ల ఎలా అవుతున్నారంటే భక్తుల వల్ల అయిపోతున్నారు. భక్తులు ఏం చేస్తున్నారు? దక్షిణాచారంలో చేస్తే 500 రూపాయలు పెడతారు దక్షిణ, వామాచారంలో చేస్తే 25 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెడతారు. కారుల్లో వెళ్ళేసి అదృష్టరత్నం ఇవి అవి అని చెప్తే కారుల్లో వెళ్ళిస్తారు. అదే ఒక గర్భగుడిలో పూజారి, పాపం పేద పూజారి నిజాయితీగా ఇది చేసుకో అంటే 10 రూపాయలు దక్షిణ కూడా వేయరు పేదవాళ్ళకి. కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరైతే వామాచారంలో ఉన్నారో కరెక్టే మీరు చేస్తున్నది. దక్షిణాచారంలో మా డిమాండ్ ఇంతే, మేము గొప్ప పండితులం, ఎస్ ఇంతే అవుతుందంటే నోరు మూసుకొని కడతారు వాళ్ళు. మేకల్ని కోళ్ళని వేయాల్సిన పని లేదు. మీ టాలెంట్ ఉంది, మీరు ఎందుకు ఈ ప్రజలకి మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని కాదు. వీళ్ళు మేకలు కోళ్ళకు వస్తానంటే డబ్బులు ఇస్తామంటే మీరు ఏది చెప్తే అది వినాలి. మీ భక్తులు 25 లక్షలు అంటే 25 లక్షలు ఇస్తారు, ఇచ్చేవాళ్ళు మీకుండగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈ తారాదేవికి వీళ్ళకి ఈ మేకలను కోళ్ళని యానిమల్ సాక్రిఫైస్ అని ఇవ్వని అవసరం లేదు. రామచంద్ర ప్రభు కలవ పువ్వులతో చేశాడు, అమ్మవారు వచ్చింది ఇచ్చింది, సీతాదేవిని ఇచ్చేసింది. సీతాదేవి దగ్గర ఉన్నటువంటి ఉంగరం తారాదేవిని చేయడం వల్లే ఆ బంగారం వదిలేసింది కదా సీతాదేవి మూట. ఆ మూట దొరికింది, ఎవరికి దొరికింది? మనవాడు ఉన్నాడుగా సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు తెచ్చి రాముడికి ఇచ్చాడు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. కాబట్టి తారాదేవి వల్లే బంగారం, పోయిన బంగారం వచ్చిందా లేదా రాముడికి? విష్ణుమూర్తికే వచ్చింది, మనకెందుకు ఇవ్వరా నాయన? అంతేగాని మనం పోగొట్టుకున్నమే అన్నీ వచ్చేస్తాయి. అంతేగాని బంగారం ముద్దలు రావు. ఏంటి రోజుకి ఇంత బంగారం అమ్మవారు తెచ్చిస్తుంది అనుకుంటున్నారు, అది ఏమేమో. తర్వాత రెండవది రావణ బ్రహ్మ. ఈ రావణాసురుడు వీడు ఒక యూజ్లెస్ ఫెలో. వీడు తారాదేవిని పూజ చేశాడు. తలకాయలన్నీ టక కట్ చేసేసేస్తే పార్వతీదేవికి ఇష్టం లేదు వీడికి దర్శనం ఇవ్వడం. అయినా సరే శివుడు చెప్తాడు, వాడు పూజ చేస్తున్నాడు కదా పాపం, వెళ్ళి అంటే అధర్మం చేస్తే తోలు తీసేస్తాను మెదవా అని చెప్పింది వాడికి. అధర్మ సింహాసనం ఇచ్చింది, బ్రహ్మాండంగా. ఏం కావాలరా నీకంటే రాముడు వేసే బాణాలు నాకు తగలకూడదని కోరుకున్నాడు. ఓకే అంది. ఆ అమ్మవారి దగ్గర ఉన్న షాకిని డాకిలను పక్కనే ఉంటాయి కాబట్టి ఆ రెండు కూడా రాముడు వేసిన బాణాలన్నీ మింగేస్తున్నాయి. ఆంజనేయ స్వామి కనిపెట్టేస్తాడు. కనిపెట్టేసి ఇదేంటి, మనం రథం కొడేస్తే రథం పడిపోతుంది. ఈ యొక్క రథం కొడితే సాకిని డాకిలను ముట్టుకోట్ల, వాడి మీదకి వేసే బాణాలను మాత్రం మింగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి సాక్షాత్తు బుద్ధిమంతుడు. ఆయన పూజ చేస్తే మనకే బుద్ధి వచ్చేస్తుంది. ఆయన వెంటనే కనిపెట్టి బాణాలు వాడి మీద వేయకూడదు, రథాన్ని పడగొట్టేయాలా అని చెప్పి రథాన్ని పడగొట్టేస్తాడు. రాముల వారికి సలహాలు ఇస్తాడు. ఆ తర్వాత ఈ రావణాసురుడిని తోలు కాదు, రావణాసురుడిని చంపేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. రాముల వారు ఆజ్ఞ ఇవ్వలేదని మామూలుగా సైలెంట్గా ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగాడు రావణాసురుడు. వాడు ఏం చేస్తాడు, రాముడు ఒంటరిగా యుద్ధం చేస్తుంటే ఈ యొక్క రావణాసురుడు ఒంటరిగా చేయాలి కదా, మరి చేయకుండా వచ్చాడు. వాడు మిగతా అందరు సైన్యం చచ్చిపోయారు. వాడు ఏం చేస్తాడంటే వాడు బాణాలన్నీ కూడా వానర సైన్యం మొత్తం మీద వేసేస్తాడు. మొట్టమొదట అధర్మం చేశాడు. రెండోది సాయంత్రం 6 అయ్యేసరికి సైరన్ వేస్తారు, ఫ్యాక్టరీ సైరన్, ఇంటికి వెళ్ళిపోవడానికి అన్నట్టు. అలా యుద్ధం అయిపోయిందిరా అని చెప్తే అయినా సరే అధర్మ యుద్ధం చేస్తాడు. రాముల వారి మీద వానర సైన్యం మీద వేస్తుంటే తారాదేవికి మండిపోద్ది, ఎరగదీసేస్తుంది, గెంటేస్తుంది. ఆ రథం తిట్ర చేసేసి రావణాసురుడిని తోలు తీసేస్తుంది. కాబట్టి తారాదేవిని వామాచారంలో కనుక చేస్తే ఇలా తోలు తీసేస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో చక్కగా ఇలాంటి పసుపు కలర్ గుడ్డ వేసుకొని సింపుల్ 10 రూపాయల పూజ అది. తారాదేవిని చక్కగా ఆ మంత్రజపం చేసుకుంటే ఆ అమ్మవారికి మళ్ళీ ఇందులో పెద్ద మంత్రాలు కాగితాల్లో రాసిస్తే సరిపోదు, గురుముఖత చేయాలి. ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే మీరు డబ్బులు మూట కట్టుకొని వస్తే మా ఇంట్లో మేము పూజ చేసి అష్టదిగ్బంధనం చేసి మీకు మంత్రం ఇస్తాము. తర్వాత దారబొయ్యాలి, బొంగు దారబోస్తారు. వీళ్ళ దగ్గర ఏమైనా శక్తులు ఉంటే దారబోస్తారు. ప్రతి ఒక్కడు సాధకుడు అయిపోతాడా? నేను ఆదిశంకరాచార్యుని అయిపోతానా? ఆదిశంకరాచార్యుల వారు దారబోస్తారు, రమణ మహర్షి దారబోస్తాడు, వివేకానందుడు దారబోస్తారు. యూట్యూబ్లో వచ్చే పండితులు ఏం దారబోస్తారు? వాళ్ళకి శక్తులు ఉంటాయి కదా. సగం మందికి పెళ్ళాలు వదిలేసిన వాళ్ళే దారబోసేస్తారు. ఏం దారబోస్తారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరకొర పండితులు చెప్పేటటువంటి ఇది కాదు. సాధకులం, దశమహావిద్యా సాధకులం.
ఒక గురు పరంపరలో వచ్చి గురు పరంపరతో దశమహావిద్య ఉపాసకుడిగా సిద్ధి పొందినటువంటి వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, శుభ్రంగా చిన్న బెల్లం మొక్క చాలు నైవేద్యం. అరటిపండు పెట్టు, దానిమ్మ పండు పెట్టు, ఈ కొబ్బరికాయ పెట్టు, ఓకే, పెట్టి అమ్మవారి మూలమంత్రం చేసుకో. ఓం తారాయ నమః అని చాలు. ఏదో బీజాలు పెట్టేస్తేనే అమ్మవారు వచ్చేస్తుంది కాదు, అమ్మవారి కరుణ ఉంటుంది. ఇప్పుడు అందువలన మన వీడియో చూసిన వాళ్ళకే పోయిన బంగారం బోల్డ్ మందికి వచ్చేద్ది. వాళ్ళు ఏం పూజలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, ధర్మంగా చెప్తున్నాం మనం. చేసుకునే వాళ్ళు, డబ్బులు చేసుకునే వాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లం. ఎవరు వాళ్ళు వామాచారం అని కాకుండా నా డిమాండ్ ఇంతే, నేను నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని, కమాన్ దశమహావిద్యలు పూజ చేస్తా, పట్రా 25 లక్షలు 20 లక్షలు అని చెప్పి తీసుకోండి వాళ్ళు. కానీ దయచేసి మాత్రం యానిమల్స్కి, బర్డ్స్ జోలికి వెళ్ళొద్దు. అందువల్ల తారాదేవి తప్పకుండా అనుగ్రహిస్తున్నామా. పోయిన బంగారం వచ్చేయడానికి తారాదేవి మంత్రం చాలా చేస్తుంది. ఇక నియమాలు అంటావా, బ్రహ్మచర్యం, పవిత్రత, శుభ్రత, ఓకే, ఏకభక్తం, అబద్ధాలు ఆడకూడదు కదా. మరి అసలు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు తారాదేవి ఉపాసనే అబద్ధాలతో చెప్తున్నారు. మేకనేసి, కోడినేసి, మందు పెట్టు, ఇది పెట్టు, నాన్ సెన్స్ అంతా చెప్పకూడదు. మంచిగా ఇలా చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురు, తప్పకుండా పోయిన బంగారం వచ్చేస్తుంది. ఓకే 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 గురుగారు, మంచి మంత్రాన్ని చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.